హలో ఫ్రెండ్స్, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చుట్టాలు ఇంటికొచ్చినప్పుడు కొత్తగా ఏదైనా రెసిపీ ట్రై చేయాలి, బాగా ఇష్టంగా తినాలి అంటే ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. దానికోసం ఒక 500 ml మిల్క్‌ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని కొద్దిగా మిల్క్ వేసుకొని లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత దానిలో రుచికి సరిపడా ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే పంచదార వేసుకోవాలి. పంచదార అనేది ఆప్షనల్ అండి. మీ రుచికి సరిపడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పౌడర్ షుగర్‌ని అయితే యూజ్ చేశానండి. పంచదార వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్‌ని కూడా వేసుకొని మనం అడుగంటకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఇది ఒక 10-15 మినిట్స్ అయితే మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకొక క్రీమీ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుందండి. అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిల్క్‌నైతే చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 500 ml మిల్క్ అయితే తీసుకున్నాం కదా! దానికి సరిపడా ఒక 6 బ్రెడ్ స్లైసెస్‌ని అయితే తీసుకొని అంచులైతే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసిన తర్వాత వాటికి మనం జామ్ అయితే అప్లై చేసుకోవాలండి. బ్రెడ్‌కి ఒక సైడ్‌న జామ్ అన్ని బ్రెడ్ స్లైసెస్‌కి కూడా అప్లై చేసేసుకోవాలి. ఉన్న స్లైసెస్‌ని ఇలా క్రమ్స్‌లా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక లోతైన పళ్ళెం కానీ, లేదంటే ఏదైనా ట్రే లాంటిది కానీ తీసుకొని ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్‌ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన బ్రెడ్స్‌ని పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత దానిపైన మరొక బ్రెడ్‌ని ఇలాగా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మరొక లేయరు కస్టర్డ్ మిల్క్‌ని వేసుకోవాలి. ఇలా మొత్తం కస్టర్డ్ మిల్క్ వేసేసుకున్న తర్వాత దానిపైన బ్రెడ్ పౌడర్‌ని చల్లుకోవాలి. చల్లిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 1-2 అవర్స్ పెట్టుకున్న తర్వాత తిన్నట్లయితే చాలా బావుంటుందండి. ఎవరైనా సరే చాలా ఇష్టపడతారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.